ఓకే, మంచిదండి. అందరూ బాగున్నారండి? ఓకే, ముందుగా మనం ఒక వచనాన్ని చూసుకొని దేవుని యొక్క మాటలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. షునేము పట్టణస్థులైన 2 భార్యాభర్తలు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటారు. వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడలేదు, కానీ చక్కటి సుగుణాలు కలిగిన వీళ్ళ పేర్లను పరిశుద్ధాత్మ దేవుడు గుప్తంగా ఉంచాడు. కారణం, తను మించిన భక్తి కలిగిన మహిళ ఈ గనురాలు, ఈ షునేమీయురాలు. ఎన్నో సుగుణాలను కలిగిన ఈమెను గూర్చి ఈరోజు మనం ధ్యానించుకోవడం మన ఆశీర్వాదకరంగా మనం భావించాలి. అయితే ఇక్కడ మనం మొదటిగా 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, షునేము పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ కనబడిందంట. ఎవరికి కనబడింది? ఎలీషా గారికి. ఇప్పుడు ఈ షునేమి అనేది ఆమె పేరంటారా, లేదా తన గోత్రం పేరా, తన ఇంటి పేరా? కాదు. మరి ఏంటి షునేమి అనంటే ఏంటయ్యా అనంటే, ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్న పల్లెటూరు. షునేము అనేది ఏంటి? ఇశ్రాయేలు దేశంలో ఒక చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరును గురించి మనం ఒక ఉదాహరణగా మనం తెలుసుకోవాలి అనంటే, ఈ షునేమి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కూడా చాలా అందగత్తి. ఉదాహరణకి దావీదు గారు మనందరికీ జ్ఞాపకమే, ఆయన మనందరికీ సుపరిచితమే. దావీదు మహారాజు నిండు వృద్ధాప్యమందు అభిషాగు ఒక చిన్నదానిని ఆయన ఒక పరిచర్య నిమిత్తం వెతికి తీసుకొస్తారు. మనందరికీ జ్ఞాపకం ఉంది ఆ మాట. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? షునేమి పట్టణం నుంచి. అక్కడ ప్రస్తావన చక్కని చిన్నది. చక్కని చిన్నది అంటే సౌందర్యం కలిగిన వాళ్ళు. ఈ షునేమి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చక్కటి సౌందర్యవతులంట, చక్కటి అందగత్తెలంట. వీళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది అన్నది మనకు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అయితే కొద్ది నిమిషాలు ఈ షునేమి పట్టణంలో ఉన్న వీళ్ళిద్దరి గురించి మనం చూసుకున్నట్లయితే, కిందకి అచ్చట గనురాలైన ఒక స్త్రీ. గనురాలు అంటే మీరు ఆలోచించండి. ఈ గనులు, గనురాళ్ళు అనే పదం కొద్ది మందికే ఉంటుంది. ఆ పేరు కొద్ది మందికి మాత్రమే వినియోగిస్తారు ఆ పేరు. సహజంగా మనం చూసుకున్నట్లయితే గనులు, గనురాళ్ళు అని మనం ఎవరిని పిలుస్తాం? ఏదన్నా విజయాన్ని సాధించిన వాళ్ళని, డబ్బున్న వాళ్ళని, గనులుగా పిలువబడే వాళ్ళని మనం ఏమంటాం? వీళ్ళు పెద్ద ఉన్నోళ్ళండి, వీళ్ళు చాలా గొప్పోళ్ళండి, వీళ్ళు గనులండి అంటాం. ఈ గనురాళ్ళు, గనులు అనే పదం అనేది అందరికీ వర్తించదు, సాధారణమైన మనుషులకు వర్తించదు. ఇది ఓన్లీ కొంతమందికే వర్తింపబడే పేరు అన్నమాట. ఈ గనురాలు అనే పేరు ఈ సహజంగా మన సమాజంలో చూసుకుంటే మనుషుల మధ్య ఉంటుంది. అంటే మనుషుల దృష్టిలో గనురాలని ఉంటుంది. ఒకటి, మనుషుల దృష్టిలో గనురాళ్ళుగా ఉంటే దేవుని దృష్టిలో గనులుగా ఉండరు. అవునా? దేవుని దృష్టిలో గనులుగా ఉంటే మనుషుల దృష్టిలో గనులుగా ఉండరు. అవునా? కానీ ఈ షునేమీయురాలంట మనుషుల దృష్టిలోనూ గనులుగానే ఉంది, గనురాళ్ళుగానే ఉంది. దేవుని దృష్టిలో కూడా గనురాలుగానే ఉందంట. ఎంత గొప్ప విషయం అండి. అయితే వీళ్ళ గురించి మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నట్టయితే, ఈమెలో కొన్ని మంచి లక్షణాలు, విలువైన లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈమెలో ఉన్న లక్షణాలను మనం తెలుసుకొని ఇప్పుడున్న క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈమెలాగా జీవించే కొన్ని లక్షణాలు ఈమెలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఈమె కొన్ని విషయాలలో గనురాలుగా కనబడుతుంది. ఏ విషయాలలో గనురాలో కొన్ని లక్షణాలు మనం చూసుకుందాం. మొదటిగా
మొదటగా ఏ విషయంలో గనురాలో ఏం మనం చూసుకున్నట్లయితే ఇదే 4వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతాను, ఒకసారి వినండి. అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. ఎవరిని బలవంతము చేస్తుంది? ఎలీషా. ఎలీషా ఎవరు? ఎలీషా ఎవరు? ఒక ప్రవక్త, ఒక సేవకుడు. దేవుని నోట నుండి వచ్చే మాటకు నోటి బోరగా వాడబడే ఒక గొప్ప సేవకుడైన. అర్థమవుతుందా మీ అందరికీ? ఈ ఎలీషా ఎవరంటే ఒక సేవకుడు. ఒక సేవకుడిని, దేవుని సేవకుడిని మనం ఎలా తీసి పడేస్తాం? ఈజీగా తీసి అసలు లెక్క చేయం ఫస్ట్ మనం, అవునా? కానీ ఈ స్త్రీ ఎందులో గనురాలుగా మొదటిగా మనకు కనబడుతుందంటే ఆతిథ్యము ఇచ్చే విషయంలో గనురాలుగా కనబడుతుంది. ఏంటండి ఆతిథ్యం ఇచ్చే విషయంలో అంటే భోజనము పెట్టే విషయంలో గనులుగా ఉంటారా అంటే ఉంటారు. మనకి హెబ్రీ పత్రికలో ఇలా చేయట ద్వారా ఎరుగకయే మనం ఎవరికి ఆతిథ్యం ఇచ్చినట్టంట? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్టంట. మనకు తెలిసి తెలియకుండానే మనం ఎదుటివారు ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళ ఆకలిని తీర్చామంటే మనం ఎవరికి ఆతిథ్యం ఇచ్చినట్లు? దేవదూతలకి, దేవునికి. ఒకరికి ఆకలి తీరుస్తున్నాము అనంటే, ఒకళ్ళ బాధలో ఉన్నప్పుడు మనం సేద తీరుస్తున్నాము, చేర్చుకుంటున్నాము అనంటే అది సాక్షాత్తు ఎవరిని చేర్చినట్టు? దేవుణ్ణి. నువ్వు సేవకునికి భోజనము పెడుతున్నావంటే అది నీకు ఆశీర్వాదకరం. ఒక సేవకుని మంచి చెడ్లను నువ్వు చూసుకుంటున్నావంటే అది నీకు ఆశీర్వాదకరం. నువ్వు ఎరగకుండానే, నీకు తెలియకుండానే నువ్వు దేవునికే ఆతిథ్యం ఇచ్చినట్లు, అది నువ్వు దేవదూతలకే ఆతిథ్యం ఇచ్చినట్లు అట్లా చేస్తే. మరి మనం ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనల్ని గనులుగా ఉన్నామా? ఆతిథ్యం ఇచ్చే విషయంలో గనులుగా ఉండాలి, గనురాళ్ళుగా ఉండాలి. ఈ షునేమి పట్టణంలో ఉన్న స్త్రీ కూడా సేవకునికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎలా ఉందంట? గనురాలుగా కనపడుతుంది. ఎంత గొప్ప విషయం అండి! మొదటిగా ఆతిథ్యం ఇచ్చే విషయంలో గనురాలుగా ఉంటే, రెండో విషయం చూసుకున్నట్లయితే 9వ వచనం, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడను నేను ఎరుగుదును. ఒకటి ఆతిథ్యం ఇచ్చే విషయంలో గనురాలైతే, రెండోది ప్రేమ చూపించుటలో కూడా గనురాలేమే. ఒక ప్రవక్త ఎడల, ఒక ప్రవర్త పట్ల, ఒక సేవకుని పట్ల ఎంత బాధ్యత కలిగి ఆమె చూడండి ఎలా ఆలోచిస్తుందో. మన దగ్గరికి వస్తూ పోతున్నవాడు నేను భక్తి గలవాడనని నేను ఎరుగుచున్నాను. ఆమెకు ఎలా తెలుసండి ఆయన భక్తిపరుడని? ఆమెకు ఎలా తెలుసు? ఆమె కూడా భక్తిపరురాలు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి వచ్చిన సేవకుడు భక్తిపరుడు కాదా అని అంచనా వేసిందామె. మన దగ్గరకు వస్తూ పోతున్నవాడు గలవాడని నేను ఎరుగుచున్నాను, భక్తిగల దైవజనుడని నేను ఎరుగుచున్నానని ఎవరితో చెప్తుంది? తన భర్తతో సెలవిస్తుంది. పక్కింటి వాళ్ళతో సెలవించట్లా, సంఘంలో ఉన్న వాళ్ళతో చెప్పట్లేదు, తన చుట్టాలతో చెప్పట్లేదు. మరి ఎవరితో చెప్తుంది అని అంటే తన భర్తకు సెలవిస్తుంది. అయ్యా, ఎంతో కష్టపడి, ఎన్నో ఇబ్బందులు పడి మన దగ్గరికి దేవుని యొక్క మాటలను చెప్పటానికి వస్తున్నాడు కదా ఈ ప్రవక్త, ఈ ఎలీషా ప్రవక్త ఉన్నాడు కదా, ఆయన నాకు ఎందుకో భక్తిపరుడని అనిపిస్తుంది అయ్యా. ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాడు ఆయన, ఎంతో కష్టం అనుభవిస్తున్నాడు ఆయన. అయినా సరే మన ఆత్మలను రక్షించడానికి, ఆయన దేవుని యొక్క మాటలు మనకు బోధించడానికి ఎంతో కష్టపడుతున్నాడు. నాకు ఆయన కష్టాన్ని చూస్తుంటే, కాబట్టి ఆయన కోసం మనం ఒక సహాయం చేద్దామా అని తన భర్తకు సెలవిచ్చింది. తన భర్తను అడిగింది. ఏమని అడిగింది చూసినట్లయితే, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, ఏమి కట్టించి, ఆయన కోసం గది ఒక్కటే కాదండి, కిందకి మనం చదువుకుంటా వచ్చినట్లయితే అందులో అతని కొరకు ఒక మంచాన్ని, బల్లను, పీటను, దీపస్తంభమును ఆయన కోసం మనం ఏర్పరుద్దాము. ఎందుకని అంత శ్రద్ధ కలిగి, ఆ ప్రవక్త పట్ల అంత శ్రద్ధ కలిగి ఆమె అవన్నీ తయారు చేపిస్తుంది?
గదంటే ఉండటానికి సరిపోతుంది. మరి మంచం ఎందుకు, బల్ల ఎందుకు, పేట ఎందుకు, దీపస్తంభం ఎందుకు? వాళ్ళకే బడ్జెట్ అవుతుంది కదా, అవునా? ఈనాడున్న సమాజంలో మనం ఎలా ఆలోచిస్తాం? ఎటు పోతే మనకెందుకులే, ముందు మందే తిరంగా లేదు, మళ్ళీ బయట నుండి వచ్చే ఆయన కోసం మనం ఆలోచించాలా? ఆయన ఎటు పోతే మనకెందుకులే అనుకుంటాం. సరే, ఎక్కడో కొద్దో గొప్ప కొంచెం మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, సరే గది వరకు అయితే కట్టేస్తారు. మంచం, బల్ల, పీట, దీపస్తంభం తెచ్చిమ్మంటే ఏమంటారు? ఆయన మొహానికి గది కట్టించడమే ఎక్కువ అనరా? భక్తిహీనుల మాట అనరా? భక్తిలో ఉంటున్నామని ముసుగేసుకునే వాళ్ళే ఆ మాట అనరా? కానీ ఇక్కడ ఈ భక్తి కలిగిన స్త్రీ ఎలా మాట్లాడుతుందో తెలుసా? ఈ గనురాలు ఏమంటుందో తెలుసా? అయ్యా, ఆయన కొరకు ఒక గది కట్టిద్దాం, ఆ గదిలో ఒక మంచాన్ని. ఎందుకయ్యా మంచం అంటే, అనేక చోట్లకు తిరిగి ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు కదా, అనేక చోట్లకు తిరిగి ఆయన దేవుని యొక్క మాటలను పంచుతున్నాడు కదా. ఆయన ఎంతో అలసిపోయి ఉంటాడు, ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. కాబట్టి ఆయనకు విశ్రాంతి తీర్చుకోవడానికి మనం ఒక మంచాన్ని, అంటే ఆయన పడుకోవడానికి ఒక మంచాన్ని ఏర్పాటు చేద్దాం. ఓకేనా? రెండోది బల్ల. బల్లెందుకయ్యా అని మనం ఆలోచించినట్లయితే, భోజనము చేయడానికి ఆయనకి ఎలా ఉండాలంట? ఎలాంటి కష్టం కలగకూడదు. చక్కగా కూర్చొని ఆయన కడుపు నిండా అన్నం తినడానికి ఎలాంటి ఇబ్బందులు పడకూడదు ఆయన. కాబట్టి ఆయన కోసం ఒక బల్ల కట్టిద్దాం. ఓకే, మంచము, బల్ల ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి పేట ఎందుకయ్యా అని అంటే, ఎంతోమందికి దేవుని మాటలు ప్రవచిస్తున్నాడు కదా, ఎంతోమందికి దేవుని మాటలు చెప్తున్నాడు కదా. మరి ఆయన చదువుకోవటానికి, కూర్చొని చదువుకోవటానికి, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవటానికి పేటంటూ కావాలి కదా. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి, ఆయన కూర్చోవడానికి, ఆయనకు సౌకర్యంగా ఉండటానికి ఆయనకంటూ ఒక పేటను మనం తయారు చేద్దాం. ఓకే, మరి దీపస్తంభం ఎందుకయ్యా? దీపస్తంభం అంటే వెలుగునివ్వటానికి. ఎక్కడో ఆ స్తంభం పైన దీపం పెడితేనంట ఇల్లంతా కూడా వెలుగొచ్చేదంట. ఈ దీపస్తంభాన్ని కూడా మనం ఒకటి ఏర్పాటు చేద్దాం. ఎందుకని అనంటే, ఆయన తినటానికి ఇబ్బంది ఉండకూడదు, బైబుల్ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి ఇబ్బంది ఉండకూడదు, ఆయన పడుకోవడానికి ఇబ్బంది ఉండకూడదు, ఆయన కూర్చోవడానికి ఇబ్బంది ఉండకూడదు, అసలు ఆయనకి ఎట్లాంటి లోటు ఉండకూడదు. ఆ లోటును తీర్చాలి అంటే మనం ముందుగా ఏం చేయాలి? ఒక గదిని కట్టించాలి, అందులో ఒక మంచాన్ని ఉంచాలి, ఒక పీటను పెట్టాలి, ఒక బల్లను పెట్టాలి. ఇవన్నీ పెట్టిన తర్వాత ఆయనకు వెలుతురు కావాలి. ఆయన చదువుకోవటానికి కానివ్వండి, తినడానికి కానివ్వండి, ప్రతిదానికి కూడా ఒక వెలుతురు అనేది కావాలి. కాబట్టి ఒక దీపస్తంభాన్ని కూడా మనం ఏర్పాటు చేసి ఆయనకి ఇద్దాం. గనురాలు కాదా? ప్రవక్త పట్ల ఎంత ప్రేమ చూపిస్తుంది, ఆమె గనురాలు కాదా? గనురాలేనా? ఇంత మంచి గనురాలు ఈ స్త్రీ భర్త అనుమతితో చేసిందా ఇవన్నీ? భర్త అనుమతి లేకుండా చేసిందా? భర్త అనుమతి తీసుకొనే ఇవన్నీ కూడా చేసింది. భర్త నువ్వు చేసేది ఏంట్లే, నేనున్నానుగా నేను చేసుకుంటా అనే తత్వం ఎక్కడా కూడా ఆమెలో కనపడలేదు. ప్రతిదీ కూడా ఆమె చేసే ప్రతి పని కూడా తన భర్త సలహా ద్వారానే చేసింది, తన భర్త అనుమతితోనే చేసింది. అంత గొప్ప గనురాలు ఆమె. ఆమె నిస్వార్థపూరితమైనదండి. మనమైతే స్వార్థం చూపిస్తామా లేదా? ఖచ్చితంగా స్వార్థం చూపిస్తాం. దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనలో కూడా స్వార్థాలు ఉంటాయి, కానీ ఆమెలో ఆ స్వార్థం లేదు. దేవుని యొక్క మాటలు మనం పంచడానికి, మనకి వినిపించడానికి, మన ఆత్మలను రక్షించడానికి ఇంత దూరం ఆయన ప్రయాణమై వస్తున్నాడు కదా, అంత శ్రమపడి వస్తున్నాడు కదా. ఆయన కోసం కూడా మనం ఏదో ఒక సహాయం చేయాలని శ్రద్ధ కలిగి ఆ భారాన్ని ఆమె తీసుకుంది. ఎంత గొప్ప గనురాలండి. మీకు ఒక విషయం చెప్పనా? ఇప్పుడు ఆమె చేసిన ప్రతి దాంట్లో కూడా దేనికైనా జీవం కలిగింది ఏదైనా ఒక్కటైనా ఉందండి? గదికి జీవం ఉందా? లేదు. మంచానికి జీవం ఉందా? లేదు. బల్లకి జీవం ఉందా? లేదు. పీటకు జీవం ఉందా? లేదు. దీపస్తంభానికి కూడా జీవం లేదు. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? జీవము లేని ప్రతి దానిని కూడా ప్రవక్తకిచ్చి జీవము కలిగిన వాటిని పొందుకుందామె.
ఆమె ఇచ్చిన దాంట్లో ఏది కూడా జీవం కలిగింది కాదు. కానీ జీవము లేని ప్రతి వస్తువుని ఆ ప్రవక్తకి ఇచ్చింది. జీవము కలిగిన వాటిని ఆమె పొందుకుంది. దేవుని దగ్గర నుండి వచ్చే మంచి మంచి ఆత్మ ఫలాలను ఆమె పొందుకుంది. ఆమెలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఆమెలో ఒక లోటు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. జీవము కలిగిన వాటిని ఏదైనా మనం పొందుకున్నామా? మనం దేవునికి ఇవ్వకపోయినా దేవుడు మనకిస్తున్నాడు. మనం దేవునికి ఏది ఇవ్వకపోయినా సరే దేవునికి మనకు సమస్తము కూడా కలుగు చేస్తున్నాడు. అవునా కాదా? అవునా కాదా? మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఎవరి కృప? అది ఆయన ఇచ్చిన వరం కాదా? దేవునికి మనం ఏమైనా దేవునికి ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. కానీ ఆయన మనకిస్తున్నాడు కదా. అవునా? మనకు ప్రతీదీ కూడా ఇస్తున్నాడు. మనం ఆయనకి ఏమి ఇవ్వకపోయినా మనకి ఏది అవసరము లేనిదో ప్రతీదీ ఆయన ఎరిగి ఉన్నాడు గనక ప్రతీదీ మనకు సమకూరుస్తున్నాడు. ఏమి కూడా అంతే, ఆమె ఏది కూడా కోరుకోలేదండి. ఒక ప్రవక్త దగ్గర నుంచి ఆమె ఏది కోరుకోలే. నాకు ఇది కావాలి కాబట్టే నేను ఇది నీకు చేస్తున్నాను, నాకు ఈ అవసరం ఉంది కాబట్టే నీకు ఎంత హెల్ప్ చేస్తున్నాను నేను అని ఏది కూడా కోరుకోలేదు. జీవము లేని వాటిని ఇచ్చి జీవము కలిగిన వాటిని పొందుకుంది. ఎందులో గనురాలైంది? ప్రేమ చూపుటలో గనురాలైంది. మూడోదిగా శ్రద్ధ భక్తులలో కూడా గనురాలైందేమో. శ్రద్ధ భక్తి. మనకైతే శ్రద్ధ ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే శ్రద్ధ ఉండదు. అవునా? మనకు రెండిట్లో ఒకటే ఉంటుంది. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. శ్రద్ధ ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. కానీ ఈమెకి ఈ రెండు లక్షణాలు కూడా రెండు నేత్రాలు లాంటివంట. ఆమెకి రెండిట్లో కూడా ఏది కూడా తక్కువ అయిపోలేదు. ఆమెకి శ్రద్ధ ఒక్కటే లేదు, లేదా భక్తి ఒక్కటే లేదు కాదు. ఆమెకు అలా లేదు. ఆమెకి రెండూ కలిగే ఉన్నాయి. శ్రద్ధ ఉంది, భక్తి కూడా ఉంది. దేవుని యందు భక్తి ఉంది, ప్రవక్త మీద శ్రద్ధ కూడా ఉంది. ఇందులో కూడా గనురాలేనా ఆమె? శ్రద్ధ భక్తులలో అంత శ్రద్ధ చూపించింది కాబట్టేనా ఆ ప్రవక్తగా అన్ని చేసింది, అంత సహాయం చేసింది? అంత భయం ఉంది కాబట్టేనా? అసలు ఆయన భక్తి పరుడో కాదో అన్నది ఎవరు తెలుసుకున్నారు? గనురాలే తెలుసుకుంది. ఈ షునేమి పట్టణస్థురాలే తెలుసుకుంది. ఇలాంటి వారిగా మనం ఉన్నామా? నేటి సమాజంలో కానివ్వండి, సంఘాలలో కానివ్వండి, ఇది చాలా కరువు అయిపోయింది. ఒక ప్రవక్త పట్ల ఒక కుటుంబం ఎలా ఉండాలి, ఆ ప్రవక్తకి ఏ అవసరతలు ఉన్నాయో, ఆ సేవకునికి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో అని పట్టించుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు చాలా చోట్ల అది కనపడట్లేదు. ఎక్కడో నూటుకొకటి. ఆయన ఎటుపోతే మాకేంటి? కానీ షునేమీరాలు అలా అనుకోలేదు. ఆయన మీద ఎంత శ్రద్ధ కలిగి జీవించిందో చూడండి. మనం నాలుగోదిగా చూసుకున్నట్లయితే ఆమె సంతృప్తి విషయంలో కూడా గనురాలి. 1 ఆతిథ్యం ఇచ్చే విషయంలో గనురాలు, 2 ప్రేమ చూపించే విషయంలో గనురాలు, 3 శ్రద్ధాభక్తులలో గనురాలు, 4 సంతృప్తి విషయంలో కూడా గనురాలి. ఇది మనలో ఉండదు. ఆ మొదటి 3 మనలో ఉండకపోయినా 4వది మనలో ఉండదు. సంతృప్తి, తృప్తి కలిగిన జీవితం ఎవరికైనా ఉందా? ఎవరికే లేదు. మనకెంత ఉన్నా కూడా వెనక తిరిగి ఆలోచిస్తాం మళ్ళీ ఇంకేం కావాలో అని. తృప్తి లేని జీవితం మంది, తృప్తి కలిగిన జీవితం ఆమెది. సంతృప్తి విషయంలో కూడా ఏమి గనురాలే. ఒకసారి మనం అది చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నేను నీకేమి చేయవలెను? తన దాసుడైన గెహజీని పిలిచాడు ఎలీషా గారు. గెహజీ, మన యందు ఎంత శ్రద్ధ భక్తులు చూపిస్తుంది కదా, ఆమెకు మన వల్ల ఏదన్నా సహాయం కావాలేమో, మన ద్వారా ఆమెకి ఏమన్నా సహాయం కావాలేమో, ఒకసారి వెళ్ళి ఆమెను పిలుచుకురా అడుగుదాం అని గెహజీని పంపించినప్పుడు గెహజీ వెళ్ళి ఆ షునేమి పట్టణస్థురాల్ని పిలుచుకొచ్చినప్పుడు ప్రవక్త ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచావు కదా,
నీకేమి చేయాలి మేము అంటే, మా దగ్గర నుండి ఏదన్నా నువ్వు సహాయం కోరుతున్నావా? సహాయం కోరకుండా నువ్వు మా యందు ఇంత శ్రద్ధ తీసుకొని మాకున్న అవసరతలు తీర్చవు కదా. నీకు మా ద్వారా ఏమైనా సహాయం కావాలా చెప్పు, నేను మాట్లాడతా. రాజులతోనైనను సైన్యాధిపతులతోనైనను నిన్ను గూర్చి మాట్లాడవలెనని కోరుచున్నావా? అంటే నీకు రాజులతో ఏమైనా అంటే ఏమంటారు సహాయం కావాలా? సైన్యాధిపతుల ద్వారా నీకు ఏదన్నా సహాయం కావాలా? నీకు ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా చెప్పమ్మా, నేను వాళ్ళతో మాట్లాడతాను. లేదా నా ద్వారా నీకు ఏదన్నా సహాయం కావాలా అని ఎవరు అడుగుతున్నారు? ఎలీషా ప్రవక్త ఈ షునేమి పట్టణస్థురాల్లో ఉన్న స్త్రీని అడుగుతున్నాడు. అయితే ఆ స్త్రీ ఏమంటుందంటే, చూడండి 14వ వచనం, సరే 13 నుంచి రండి ఒకసారి. అతడు నువ్వు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నేను మీకేమి చేయవలెను? రాజులతోనైనను సైన్యాధిపతులతోనైనను నిన్ను గూర్చి మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞ ఇయ్యగా, వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులతో కాపురముండి ఉన్నాను. ఎవరితో కాపురం ఉందంట? స్వజనులు. స్వజనులంటే సొంతవారు. నేను నా సొంత వారితో అంటే ఆమె సెలవిస్తుంది అనమాట. ఆ క్వశ్చన్ అడగటం ఏంటో ఈమె ఆన్సర్ అంటే జవాబు చెబుతుంది. ఏమని? నేను నా సొంత వారితోనే ఉన్నానయ్యా. నన్ను ప్రేమించే నా భర్త ఉన్నాడు, నన్ను ప్రేమగా చూసుకునే నా కుటుంబం ఉంది, నాకు ఇంకేం అవసరతలు లేవు, నేనంతా బాగానే ఉన్నాను సెలవిస్తుందా? కానీ ఆమెకు అక్కడ ఒక లోటు కనిపిస్తుంది. మనకు అక్కడ ఆమెలో ఉన్న ఒక లోటు మనకు కనిపిస్తుంది. ఏంటది? ఆమెకు సంతానము లేదు. కింద వచనాల్లో మనం చదువుకుంటూ వస్తే తన భర్త తన పెనిమిటి ముసలివాడు. అంటే ఆమె ఏ వయసులో ఉందో చూడండి. ఏ వయసులో ఉంది? దగ్గరగా ఇప్పుడు మనకున్న ఏజ్ల ప్రకారం అయితే ఒక 60 దాటే ఉంటాయి ఆమెకి. అవునా? ఆమె భర్త ముసలివాడంట. మనకి ఈ స్టోరీ విన్నప్పుడల్లా మనకి ఆదికాండంలో ఉన్న అబ్రహాం గారు శారా గారి చరిత్ర మనకు గుర్తు రావాలి. అవునా? వాళ్ళు ఏ వయసులో ఉండి గర్భఫలాన్ని పొందారు? 100 సంవత్సరాలకి ఇస్సాకును పొందారు. వాళ్ళు ముసలితనమే కదా. ఇక్కడ కూడా ఈ షునేమి పట్టణంలో ఉన్న ఈ స్త్రీ భర్త కూడా ముసలివాడు. ఆమె ఆ వయసులో ఉండి కూడా ప్రవక్తకి ఏం కావాలా అని అంత శ్రద్ధ చూపి ఆయన కావాల్సిన ప్రతిదీ కూడా ఆయనకి ఏ లోటు లేకోకుండా ఆమెకు సమకూర్చిందంటే ఆయనకి దేవుని యందు ఎంత భక్తి ఉండాలండి, ఎంత భయం ఉండాలి చెప్పండి, ఎంత ప్రేమ ఉండాలి. అవునా? అంత ప్రేమ లేకపోతే ఆ వయసులో ఆమెకు అంత కష్టపడాల్సినంత అవసరం ఏముంది? తన భర్త ముసలివాడైపోయాడు, తన భర్తను చూసుకోవడానికే తనకు టైం సరిపోకపోవాలి నాకు తెలిసి. అయితే ఆ వయసులో ఉండి కూడా ఒక ప్రవక్త ఎంత శ్రమ పడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో, ఆయనకి ఏ అవసరతలు ఉన్నాయో ప్రతిదీ కూడా ఎరిగి ఆమె ప్రతి విషయంలో కూడా గనురాలుగా ఎంచబడిందంటే ఈనాడు నీకు కుదరదా ఆ గనురాలనే పేరు తెప్పించుకోవడానికి? అన్నీ ఇచ్చిన దేవుణ్ణే మనం ఏదో ఒక రోజు మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అవునా? మరి ఇంకా సేవకుల విషయాలలో మనం ఏం పట్టించుకుంటాం? మీకు వద్ద గనురాలనే పేరు? మనకొద్ద గనురాలనే పేరు? మనకు కూడా కావాలి. ప్రతి దాంట్లోనూ ఈమెకి ఏ లక్షణాల్లో గనురాలనే పేరు ఆమె పొందుకుందో అదే లక్షణాలు మనం కూడా కలిగి మనం కూడా గనురాళ్ళం అనిపించుకోవాలి. దేవుని యొక్క సేవలో ముందు కొనసాగాలి మనం కూడా. ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ కాదండి. దేవునికి మగవాళ్ళు ఆడవాళ్ళు అనే భేదం ఏ భేదం కూడా లేదు. ఆయనకి ఇద్దరూ కూడా సమానమే. ఆమె తృప్తి పొందుతుందంట, ఉన్న దాంట్లోనే తృప్తి పొందుతుంది. కలిగి ఉన్న వాటికి ఏం చేస్తుంది? ఆమె కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటుంది. అలాంటి పరిస్థితిలో మనం ఉంటే మనం ఏం చేస్తాం? చెప్పండి. అదే వృద్ధాప్యంలో మనం ఉంటే ఏం చేస్తాం? సరే మీరున్నారు, మీరేం చేస్తారు?
ఏం చేయలేరు. మీరే చెప్తున్నారు కదా, ఏం చేయలేము. ఆ పరిస్థితిలో నిజంగా ఏం చేయలేరు. కూర్చుంటే లెగలేరు, లెగితే కూర్చోలేరు, తిన్నది అరగదు. అవునా? కానీ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఆమె చూడండి, ఎంత ధైర్యం కలిగి, ఎంత భక్తి కలిగి, ఎంత శ్రద్ధ కలిగి జీవిస్తుందో. ఆ వయసులో కూడా ఆమె గనురాలుగా ఎంచబడిందంటే అసలు ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. ఆమెకు సంతానలేమి ఉంది, అయినా సరే నేను నా స్వజనులతోనే నేను జీవిస్తున్నాను, నాకు ఎలాంటి అవసరము కూడా లేదు, నాకు ప్రతిదీ కూడా దేవుడు సమకూర్చాడు, నాకు లోటు అన్నది ఏదీ లేదు అని ఆమె చెప్పినప్పుడు ఆమె నోటితో ఆమె చెప్పలేదండి నాకు గర్భఫలము లేదు అని. మరి ఎవరొచ్చి చెప్పారు ఎలీషా గారికి అని అంటే, గెహజీ వచ్చి చెప్పాడు. ఆయన వెళ్ళి చూశాడు, ఆ పరిస్థితి, ఆ వాతావరణం మొత్తం చూశాడు. చూసినప్పుడు ఆమెకు గర్భఫలము లేదని తెలిసింది. అయ్యా, మన దగ్గర నుండి ఆమె ఏమీ కోరుకోవట్లేదు. మనకు మేలు చేసినా సరే మన దగ్గర నుండి ఆమె మేలు కోరుకోవట్లేదు, ఆమె సహాయం కోరుకోవట్లేదు. కానీ నేను గమనించినంత వరకైతే, నేను పరిశీలించినంత వరకైతే ఆమెకి ఎవరు లేరు? ఆమెకి కుమారులు లేరయ్యా. ఆమెకి గర్భఫలము లేదు. పైగా తన భర్త చూస్తే ముసలివాడు, ఈమె చూస్తే ముసలిది అయిపోయి ఉంది. ఆమెలో గర్భఫలం అనే లోటు అనేది నాకు కనపడిందయ్యా అని చెప్పి గెహజీ వెళ్ళి ఎలీషాకి చెప్పాడు. ఎలీషాకి చెప్పినప్పుడు ఎలీషా గారు ఆ స్త్రీని పిలిపించాడనమాట. పిలిపించి, అమ్మా, నేటికి మళ్ళీ ఇదే సంవత్సరానికి నీ ఒడిలో బిడ్డ ఉంటాడు అని అన్నప్పుడు ఆమంటది, ఒకసారి ఆ వచనం మనం చూసుకుందాం, బాగుంటుంది. ఆ వచనాన్ని మనం చూసుకొని ముందుకెళ్దాం. ఇదే రాజుల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. ఇదే రాజుల గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో చెప్పెను. ఏ వయసులో? వృద్ధాప్యములో. మళ్ళీ ఏ ఆట? మళ్ళీ ఇదే రోజు, ఇదే కాలమున నీ ఒడిలో ఎవరుంటారు? కుమారుడు ఉంటాడు అని చెప్పినప్పుడు కుమారుడు ఉండెను. కిందకి చదవండి. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడా, అలాగు పలకవద్దు, నీ దాసురాలునైన నాతో అబద్ధమాడవద్దనెను. ఆమె కరెక్ట్ వేలోనే ఉందండి. అయ్యా, నువ్వు నాతో అలా పలకొద్దు, నువ్వు నాతో అబద్ధం చెప్పొద్దు. ఎందుకని అబద్ధం చెప్పొద్దనని చెప్పింది? ముసలితనం. ఈ వయసులో గర్భఫలం ఏంటి నాకు? కానీ ఈ వయసు అయిపోయిన తర్వాత, నేను ముసలిదాన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు గర్భఫలం రావటం ఏంటి? నేను కుమారుణ్ణి గంటం ఏంటి? అయ్యా, నువ్వు నాతో అబద్ధం ఆడొద్దు. నేనేం బాధపడను, నాకు పిల్లలు లేరన్న బాధ నాకు లేదు. కానీ నువ్వు నాతో అబద్ధం ఆడొద్దు. ప్రవక్త అబద్ధం చెప్పాడా? దేవుడు అబద్ధం చెప్పాడా? మనుషులైతే అబద్ధం చెప్తారు, వాళ్ళ కన్నీళ్ళు తుడవటానికి, వాళ్ళ బాధల నుండి గట్టెక్కించడానికి ఏదో ఒక రాయేస్తారనమాట. అది నిజమవుతుందా? మనుషులకు సాధ్యమేనా అండి? కాదు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన సేవకుడైన ఎలీషా ద్వారా దేవుడు ఆ మాట పలికించాడు. ఇదిగో, మరుసటి ఏడాది ఇదే టయానికి, ఇదే కాలంలో నీ ఒడిలో ఎవరుంటారు? కుమారుడు ఉంటాడు. అదే ఏడాది, అదే కాలమున కరెక్ట్గా ఏం అందంట? కుమారుని గనింది. ఇప్పుడు ప్రవక్త అబద్ధం చెప్పాడా? చెప్పలా. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? దేవుని యందు భయభక్తులు కలుగుంటే నీకు వృద్ధాప్యాన్ని కాదు, నువ్వు ముసల్దానం అయిపోయినా సరే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటేనే. ముందు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆమెకి ఏ వయసులో వచ్చింది గర్భఫలం? వృద్ధాప్యంలో వచ్చింది. ఆమెకి భక్తి ఉంది, భయం ఉంది, శ్రద్ధ కూడా ఉంది.
బిడ్డకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది? అసలు పుట్టిందే వృద్ధాప్యంలో. పుట్టిన కుమారుడు కొద్దిగా ఎదిగాడు, ఎదిగిన వెంటనే చనిపోయాడు. ఆ బాధ అసలు ఆ సిచ్యువేషన్ ఎంత బాధ అండి చెప్పండి మీరు. ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే ఎలా ఉంది? పుట్టకు ఒక బిడ్డ పుట్టాడు, ఆడు కొద్దిగా ఎదిగాడు, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎదిగాడు అనుకోండి. అదే టైంలో ఆడికి ఏదో ఒకటి వచ్చి చనిపోయాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? అవునా? ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భఫలం వస్తేనే ఆ బిడ్డను అపురూపంగా చూసుకుంటున్నారు. అవునా? మరి ఇప్పుడు ముసలితనంలో వచ్చింది ఆమెకి గర్భఫలం. ఆ వచ్చిన కుమారుడు ఎదిగాడు, ఎదిగిన కుమారుడు ఏమయ్యాడు? చనిపోయాడు. ఆ బిడ్డ చనిపోయాడన్న వార్త తన తల్లికి తెలియగానే తల్లికి మొట్టమొదటిగా గుర్తొచ్చింది ఎవరో తెలుసా? ప్రవక్త. ఇదివరకటి కాలంలో ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, ఒక సేవకుడిని కలుసుకోవాలి అంటే దానికి 2 కాలాలు అనేవి, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏదన్నా పండగన్నా కావాలి, లేదా అమావాస్య అన్నా కావాలి, విశ్రాంతి దినమన్నా కావాలంట ఒక సేవని కలుసుకోవాలంటే. అయితే తన భర్తకు చెప్పిందనమాట, ఇదిగో నేను పలానా సేవకుని దగ్గరికి వెళ్ళాలి, నాకు ఒక గాడిదను సిద్ధపరచండి. ఆ గాడిదకి గంత కట్టింది. అప్పుడు భర్త అడుగుతున్నాడు, నువ్వు ఆ సేవకుని దగ్గరికి వెళ్ళటానికి ఈరోజు అమావాస్య కాదే, ఈరోజు విశ్రాంతి దినము కాదు, మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఆ సేవకుని దగ్గరికి? ఒక పక్కన బిడ్డ చనిపోయి ఉన్నాడు, నువ్వు అప్పుడు ఆ సేవకుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వెళ్ళడానికి అమావాస్య కాదు, విశ్రాంతి దినము కాదు, మరి ఎందుకు వెళ్తున్నావు? ఆమె ఏమందో తెలుసా అండి? వెళ్ళాలి, ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకని వెళ్ళింది? ఆయన తిరిగి బ్రతికిస్తాడు. అసలు నాకు గర్భఫలము కలగని ఈ ఏజ్లోనే ఆయన నాకు గర్భఫలం వస్తుందని చెప్పినప్పుడు నిజంగా నా కుమారుడు పుట్టాడు. ఇప్పుడు ఆ కుమారుడు చనిపోయాడు అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో నా కుమారుడిని బ్రతికించునంటే ఆయనకి సాధ్యం కాదా? ఖచ్చితంగా అది సాధ్యమే. అవిశ్వాసంతో కూడా వెళ్ళా ఆయన దగ్గరికి. నా బిడ్డ బతుకుతాడా బతకడా? చచ్చిపోయినాడు బతకటం ఏంటి? ఆల్రెడీ అక్కడ శవమై పడున్నాడు కదా. నా కుమారుడు అలా శవమై పడిపోయిన కుమారుడు మళ్ళా తిరిగి బ్రతకటం ఏంటి? అది అసలు నిజమేనా? అది సాధ్యపడిద్దా అనే అసలు అపోహ, అంటే ఆ అవిశ్వాసంతో కూడా ఆమె ఎలీషా గారి దగ్గరికి వెళ్ళా. మరి ఎలా వెళ్ళింది? విశ్వాసంతో వెళ్ళిందంట. ఖచ్చితంగా నేను ఆయన దగ్గరికి వెళ్తే నా బిడ్డ బతుకుతాడు, నేను ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నా బిడ్డ తిరిగి లేస్తాడు. ఆ ఎలీషా గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మాట బాగుంటుంది. కొంచెం చూడండి, టైం అయిపోతుంది, కొంచెం త్వరగా. 26వ వచనం 27వ వచనం. నీవు ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తుందన్నమాట. ఆయన కొండ మీద ఉన్నాడు, కొండ మీద ఉండి ఆ స్త్రీని చూశాడు. ఆ స్త్రీని చూచి ఇప్పుడు గెహజీతో మాట్లాడుతున్నాడు అనమాట ఎలీషా గారు. ఏమని? నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటిని నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడగమని ఆ పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఎలీషా ప్రవక్త ఇప్పుడు గెహజీని ఆమె దగ్గరికి పంపిస్తున్నాడు. పంపించి నువ్వు సుఖముగా ఉన్నావా? నీ భర్త సుఖముగా ఉన్నాడా? నీ కుమారుడు సుఖముగా ఉన్నాడా అని అడిగినప్పుడు ఆమె ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే మేమందరము సుఖముగా ఉన్నాము. నిజముగా ఆమె సుఖంగా ఉందా? నిజంగా ఆమె సంతోషంగా ఉందా? ఆమెకు బాధ లేదా? ఉంది. ఆమె కష్టాల్లో మునిగిపోలేదా? మునిగిపోయే ఉంది. మరి ఎందుకని నేను సుఖముగా ఉన్నాను అని చెప్పింది? నా కుమారుడు బాగానే ఉన్నాడయ్యా, అక్కడ కుమారుడు ఏమైపోయి ఉన్నాడు? చనిపోయి ఉన్నాడు. ఆమె సుఖంగా లేదు. నా కుమారుడు బాగానే ఉన్నాడు, నేను బాగానే ఉన్నాను, నా భర్త బాగానే ఉన్నాడు, మేమంతా బాగానే ఉన్నాం, మేమంతా సుఖముగానే ఉన్నాం అని చెప్పి 27వ వచనం. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని వద్దకు వచ్చి ఆమె కాళ్ళు పట్టుకొనెను.
ఈ మాట ఎవరితో చెప్పింది? మేమంతా సుఖముగా ఉన్నామన్న మాట ఎవరితో చెప్పింది? గెహజీతో చెప్పింది, ఎలీషా గారితో చెప్పలా. నా భర్త, నేను, నా కుమారుడు మేము ముగ్గురం సుఖంగా ఉన్నామయ్యా అని ఎలీషా గారితో చెప్పలా. ఎలీషా గారి దాసుడైన గెహజీతో చెప్పింది. ఎందుకంటే మొట్టమొదటిగా ఆమెను ఎదుర్కోవటానికి వెళ్ళింది ఎవరు? గెహజీతో చెప్పింది. ఆ గెహజీతో చెప్పిన తర్వాత ఇప్పుడు గెహజీ దగ్గర నుంచి ఆ కొండ మీదకి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరికి రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగజేసెను, ఆమె జోలికి పోవద్దని ఆనికి ఆజ్ఞ ఇచ్చెను. వ్యాకులము అంటే బాధ. ఆమె చాలా బాధలో ఉందయ్యా. నీ దగ్గరేమో మేమంతా సుఖముగా ఉన్నామని చెప్పింది, కానీ ఈమె సుఖముగా లేదు. ఈమె చాలా బాధపడుతుంది. ఏదో విషయంలో ఆమె దుఃఖపడుతుంది. నువ్వు ఆమెను ఏం చేయొద్దు, ఆమెను పట్టుకోవద్దు, ఆమెను తోని వేయొద్దు. ఎంతో వేదనతో మునిగిపోయి ఉంది ఈమె బాధ నాకు అర్థమవుతుంది అని చెప్పుకుంటూ కిందకు వచ్చిన తరువాత ఆమె అప్పుడు, కుమారుడు కావాలనని నేను నిన్ను అడిగితినా? ఎవరిని క్వశ్చన్ వేస్తున్నా? ఎలీషా గారికి. నేను ఏమన్నా నా కుమారుని కావాడని చెప్పానా నేను నీకు? కానీ నువ్వేమన్నావు, నీకు ఇదే ఏడాదికి కుమారుడు పుడతానని చెప్పావు. నేనేమన్నా అడిగానా నా కుమారుని కావాలని? అప్పటికి గెహజీని పంపించినప్పుడు నేనేమన్నాను? నా స్వజనులతో నేను సంతోషంగా ఉన్నాననే కదా అయ్యా నేను చెప్పింది. నేను కుమారుని కావాలనని నేను నిన్ను అడిగితినా? నువ్వు వెళ్ళు, నా దండాన్ని తీసుకొని వెళ్ళు. నీకు ఎదురుగా ఎవరన్నా వచ్చి నిన్ను పలకరించినా నువ్వు పలకరియొద్దు, నీకు నమస్కరించినా నువ్వు నమస్కరించొద్దు, నువ్వు నమస్కరించొద్దు, వాళ్ళు నమస్కరించినా నువ్వు నమస్కరించొద్దు. నువ్వు వెళ్ళి ఆ బిడ్డ పడుకుంటాడు కదా, బారుగా పడుకున్న ఆయన ముఖం మీద ఈ దండము పెట్టు అని ఎవరికి ఆజ్ఞాపించాడు? గెహజీకి ఆజ్ఞాపించాడు. గెహజీకి ఆజ్ఞాపించిన తరువాత తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా. ఎవరిని? ఎలీషా గారిని. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. నువ్వు నాతో వస్తేనే నా బిడ్డ బతుకుతాడు. గెహజీ వచ్చినా బతకడు, నేను వెళ్ళినా బతకడు, నేను ఏది చేసినా నా కొడుకు బతకడు. నువ్వు నాతో వస్తేనే నా కొడుకు బ్రతుకుతాడు. ఇదే పెనుగులాట ఒకనాడు యాకోబు గారు దేవునితో పెనుగులాట ఆడతాడు. నువ్వు ఏమని? నా జీవము తోడు, నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడువనని ఏమి చెప్పింది? యాకోబు గారు అంటారు, ఇలాంటి ప్రార్థన యాకోబు గారు ఏం చేశారంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను. ఆయన డైరెక్ట్ దేవుడితోనే, నీ జీవము తోడు ఏమంటుంది? నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు. ఇప్పుడు నువ్వు నాతో వస్తేనే కానీ నేను నిన్ను విడువను. ఎందుకని ఎలీషా గారిని ఆ విధంగా బతివులాడుతుందామే? మొదటిగా దేని దగ్గర బతివులాడిందామే? ఆతిథ్యము ఇచ్చే విషయంలో బలవంతం చేసింది. అవునా? ఇప్పుడు తన బిడ్డను బ్రతికిస్తాడన్న నమ్మకంతో, ఇదిగో నువ్వెన్నైనా చెప్పు ప్రవక్త గారు, ఎన్నైనా చెప్పండి, నేను మాత్రానికి నిన్ను విడిచి నేను పోను. ముందు ఎవరు వెళ్ళారంట? గెహజీ వెళ్ళాడు. ఆ దండాన్ని ముఖం మీద పెట్టాడు, ఉలుకు లేదు పలుకు లేదు. ఆయన వెళ్ళాడు, ఆయన వల్ల ఫెయిల్ అయిపోయింది. అది ఏమీ వినవచ్చినట్లు కనబడలేదు. అంటే ఆ బాలుడు మెదిలినట్టు కనపడలేదు, అన్నట్టు కనపడలేదు, ఆ అన్నట్టు కనపడలేదు. కనపడకపోయేసరికి గనుక వాడు ఎలీషాను ఎదుర్కొన వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను. అయ్యా, నువ్వు చెప్పినట్టుగానే నేను ఆ దండాన్ని తీసుకెళ్ళి ఆ బాలుడు ముఖం మీద పెట్టాను, కానీ మెలకు ఏమీ లేదు, ఆయన పలకట్లేదు, కదలట్లేదు అని చెప్పినప్పుడు 32వ వచనం, ఎలీషా ఆ ఇంటజొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచిరి. ఎవరి మంచం మీద?
ఎవరి మంచం మీద? ఎలీషా మంచం మీద. ఈ ఎలీషా గారి మంచం ఎక్కడుంది? గోడ పైన ఒక గదిలో. ఈ మంచం ఆయనదని మనం ఎలా తెలిసిందంటే, స్టార్టింగ్లో మనం చూసాం. ఆయన కోసం ఒక గది కట్టించింది, ఆ గదిలో మంచాన్ని పెట్టింది. ఆ మంచం తర్వాత బల్ల, పీట, దీపస్తంభాన్ని అన్నిటినీ ఉంచింది. ఇప్పుడు కుమారుడు చనిపోయాడండి. కుమారుడు చనిపోతే వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేదా? వాళ్ళ ఇంట్లో మంచాలు లేవా? ఉన్నాయి. కానీ తీసుకొచ్చి డైరెక్ట్గా ఎక్కడో పడుకేసింది? ఎలీషా గారి మంచం మీద పొడికేసింది. ఆ మంచం మీద పొడికేసిన తర్వాత ఇప్పుడు ఎలీషా గారు వచ్చి చూశారనమాట. ఆ ఇంటది వచ్చి, బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలుండుట తలుపు వేసెను. ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు లోపల? ఎలీషా గారు, ఆ చనిపోయిన కుమారుడు ఇప్పుడు లోపల ఉన్నారు. లోపల ఉన్న తర్వాత ఏం జరుగుతుంది? యెహోవాకు ప్రార్థన చేయగా మంచము మీద 35వ వచనం చదవండి ఒకసారి. 35 కాదు, సారీ, ఒకసారి 32వ వచనం చూడండి. నేను చదువుతాను, మీరు ఒకసారి ఆగండి. ఎలీషా ఆ ఇంటికొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీదకెక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కళ్ళు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడవుగా పడుకొండగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. ఏం చేశాడు? ఆ చనిపోయిన బిడ్డని ఇట్లా బారుగా పొడికేశాడనమాట. ఇలా పొడికేసిన తర్వాత ఎలీషా గారు ఆ బిడ్డ మీద పడుకున్నారు. ఈ ముక్కు ఆ మరణమైన బాలుడు ముక్కుకి తగిలేటట్టు, ఆ కళ్ళు ఆ బాలుడి కళ్ళకి తగిలేటట్టు, ఆ నోరు ఆ బాలుడు నోటికి తగిలేటట్టు. అంటే ఇలా తగలటం వల్ల ఏమవుతుంది అని అంటే వెట్ట పుట్టిద్ది, అంటే వేడి కలిగిద్ది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తికి ఈ ఎలీషా గారి దేహం ఏదైతే ఉందో అది తగలటం ఏంటో వెట్ట కలిగిద్ది, అంటే వేడి పుట్టిద్ది. ఆ వేడి పుట్టిన తర్వాత ఏమైంది? వేడి పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకి ఒకసారి తిరిగి నడిచి మరలా అంటే ఫస్ట్ టైం ఎక్కి పడుకున్నప్పుడు బిడ్డ బతకలా, మరలా రెండోసారి అంటే దిగాడు, ఆ మంచం మీద నుండి దిగాడు, అటు ఇటు తిరిగాడు, మరలా మంచం మీదకి ఎక్కాడు. ఎక్కి వాని మీద పొడవుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరిచెను. ఏం చేశాడు? 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు. ఇప్పుడు ఆమె విశ్వాసం గట్టిదేనా? ఆమె విశ్వాసం బలమైనదేనా? అవిశ్వాసంతో చేసిందా? ఏదన్నా చేయలా. విశ్వాసంతో ప్రవక్త గారు వస్తేనే నా బిడ్డ బతుకుతాడు, ఎలీషా గారు వస్తేనే నా బిడ్డ బతుకుతాడు, నీ జీవంతోడు యెహోవా జీవంతోడు నువ్వు నాతో వస్తే తప్ప నేను వెళ్ళను, నిన్ను విడవను. అదే పట్టుదలతో తీసుకొచ్చింది, బిడ్డను బ్రతికించుకుంది. ఆమె విశ్వాసంలో గనురాలైంది, యథార్థతలో గనురాలైంది, పట్టుదలలో కూడా గనురాలైపోయింది. మరి ఇంకెందులో గనురాలయ్యా అంటే కృతజ్ఞతలో కూడా గనురాలే. ఎలీషా గారు అలా బిడ్డను బ్రతికించడం ఆలస్యం. బిడ్డను బ్రతికించిన తర్వాత ఆమె ఏం చేసింది? ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసింది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంది. ఆమె కృతజ్ఞతలో కూడా గనురాలే, విధేయతలోనూ గనురాలే, అన్నిటికంటే పొందుటలో కూడా గనురాలే. దేవుని దగ్గర నుండి వచ్చే మేలులు కానివ్వండి, ఆశీర్వాదాలు కానివ్వండి, ఆమె పొందుటలో కూడా గనురాలే. ఎన్ని చూసుకున్నామో తెలుసా? ఇప్పుడు మనం ఎన్నిటిలో గనురాలైంది ఆమె? 10 విషయాల్లో గనురాలైంది. 1 ఆతిథ్యం ఇచ్చుటలో గనురాలు, 2 ప్రేమ చూపుటలో గనురాలు, 3 భక్తి శ్రద్ధలలో గనురాలు, 4 తృప్తి పొందుటలో గనురాలు, 5 ఆమె విశ్వాసములో గనురాలు, 6 యథార్థతలో గనురాలు, 7 పట్టుదలలో గనురాలు, 8 కృతజ్ఞతలో గనురాలు, విధేయతలో గనురాలు, పొందుటలో కూడా గనురాలే. ప్రతి దాంట్లో అవి ఎలా ఉన్నాయి?
గనురాలుగానే ఉంది. అందుకని మనకి స్టార్టింగ్లోనే 4వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ ఇన్నిటిలో గనురాలైనప్పుడు ఆమె గనురాలు కాదా? ఇన్ని క్వాలిటీస్ ఆమెలో ఉన్నప్పుడు, ఇన్ని లక్షణాలు ఆమెలో ఉన్నప్పుడు ఆమె గనురాలు కాదా? చూడండి ఎలా గనురాలైందో చూడండి. ఆమె డబ్బిచ్చి గనురాలు అవ్వాల, బంగారం ఇచ్చి గనురాలు అవ్వాల, వజ్రాలు వైడూర్యాలు ఇచ్చి గనురాలు అవ్వాల. ఎందులో గనురాలైంది? ప్రేమ చూపించటంలో గనురాలు. ఈరోజు నువ్వు నేను ప్రేమ చూపిస్తే మనం కూడా గనులమే. నెక్స్ట్ విశ్వాసంలో గనురాలు. ఈరోజు నీలో నాలో కూడా అవిశ్వాసం లేకుండా విశ్వాసంతో మనం పట్టుదలతో మనం కూర్చున్నామంటే నువ్వు నేను కూడా గనురాలమే. ఆతిథ్యం ఇచ్చే విషయంలో గనురాలు. ఈరోజు నువ్వు కూడా ఆకలితో ఉన్నవారికి ఒక ముద్ద అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీస్తే నువ్వు కూడా గనురాలవే. యథార్థతలో కూడా గనురాలే. ఏమిలో ఉన్న లక్షణాలు మనలో అవలంబించుకోవాలి. ఏమిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏమిలాంటి జీవితాన్ని మనం జీవించామంటే మనం ఏమవుతాం? గనురాళ్ళం అవుతాం. ఉందామా ఈ రోజు నుంచి? ఉంటారా? గనురాళ్ళుగా ఎంచబడాలి. దేవుని దృష్టిలో ఆయన యొక్క జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడాలి. పరలోకం వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ఏమవ్వాలి? గనురాళ్ళుగా ఎంచబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ ఇటు మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ముగించేసుకుందాం.